హలో మహేష్ అన్న, ఇప్పుడు ఇది ఇక్కడ ఆర్టీసీ కాలనీ ఏంది? అది టెండర్ అయిపోయింది మన టైంలో, ఎందుకు చేస్తలేరు కాంట్రాక్టర్? ఒకసారి ఫోన్ కలుపు నువ్వు. ఆ పేమెంట్ ఏమన్నా ఉంటే నేను గ్యారంటీ ఇస్తా. ఫోన్ కలపవా? ఆర్టీసీ కాలనీ హనుమాన్ నగర్ బిల్ట్ మొత్తం 3 మూలాలి 6 నెలల్లో శాంక్షన్ టెండర్ లేదు. పైసలు ఒక డివిజన్ తెస్తారు ఎవడన్నా? 6 నెలల్లో మళ్ళా మొత్తం కాదు, అంటే మస్తు అమెరికా కార్పొరేట్ ఉన్నప్పుడు వానికి మొత్తం కార్పొరేటర్లకు 50 ఇప్పిస్తే ఆయనకి 3.5 కోట్లు ఇప్పించిన కమిషన్ చేసి అందరు మొత్తుకురు. ఆయనకి ఎట్లు ఇస్తారు 3.5? హలో అన్నా, కాంట్రాక్టర్ గారు గుడ్ మార్నింగ్. పేరేం పేరు? శ్యామ్ గారు, మీ బిల్లు ఏమో వస్తలేదంట. బిల్లు గ్యారంటీ నేను ఇస్తా 100%. నా బాధ్యత, నేను పర్సనల్ గా తీసుకుపోయి కూర్చొని చేపించే బాధ్యత నీది. గ్యారంటీ 100% నేను చేపిస్తా. నేను సొంత డబ్బులు కూడా ఇచ్చినా, మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్లకు మీరు కనుక్కొని కావాలంటే సొంత డబ్బులు ఇచ్చి పని చేయించిన. అట్లా నేను ఇంటిగా మాటలు చెప్పడం కాదు. నీకు 100% ఇది మాత్రం బాధ్యత తీసుకుంటా. షఫీ నగర్, ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్, ఈ 3 రోడ్లు కంప్లీట్ చేయాలా ప్లీజ్? ఎప్పటి వరకు చేస్తావు? రేపే నుండి స్టార్ట్ చేస్తారా? పైసలు గ్యారంటీ నాకు వదిలిపెట్టి నేను ఇప్పిస్తా. 200% నీ బిల్లు నాకు గ్యారంటీ. బిల్లుకి ఇమీడియట్ రాకపోతే నేను ఇచ్చి పైసలు తర్వాత బిల్లు వచ్చినాక తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. చెప్పండి అన్న, చెప్పండి అన్న. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా చేసేయండి అన్న ప్లీజ్. ఎందుకంటే వర్షాలు పడితే మొత్తం ఆగమైపోతుంది ఆర్టీసీ కాలనీ, డేంజర్ ఉంది. ప్లీజ్ ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ అన్న. మహేష్ అన్న, నువ్వు జర కోఆర్డినేట్ చేయనా, మానిటర్ చేయి ప్లీజ్. ఓకే రైట్, నువ్వు గ్యారంటీ ఇచ్చే, నేను 100% ఇప్పిస్తా. బాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.